మాది చిత్తూరు జిల్లా ఐరాల మండలం దీటువారిపల్లి గ్రామం. ఈరోజు నేను మీడియా సహాయం కోరడానికి ఒక బలమైన కారణంతోనే నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే, నా పేరు మునికుమార్, ఉగ్రారపు మునికుమార్, ఐరాల మండలం, చిత్తూరు డిస్టిక్, దీటువారిపల్లి. సో ఒక సామాన్యుడు రాజకీయాలకు అతీతంగా ఉంటే ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళు చేసే తప్పులను ఒక సామాన్యుడు ఎదుర్కొంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియా ముఖంగా మీ సహాయంతో నేను గౌరవనీయులైన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా నేను తెలియజేయాలనుకుని మీ సహాయం కోరుతున్నాను. ఎందుకంటే మీడియా అంటే ఒక సామాన్యుడికి అధికారులకి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తుంది. దానికోసమే నేను ఈరోజు మీ సహాయం తీసుకున్నాను. అందుకని మీడియా నేను చాలా బలంగాను శక్తివంతమైనది మీడియా ఈ రోజుల్లో. అందుకని నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఏమంటే కొంతమంది స్వార్థపరులు పదవులు, డబ్బు ఉంటుంది, రాజకీయాలకు వెళ్తారు, పదవులు సంపాదించుకుంటారు. పదవులు సంపాదించి ప్రజలకు సేవ చేస్తారా లేదా తప్పులు చేయకుండా వాళ్ళు పదవులకు న్యాయం చేస్తారంటే అది కూడా లేదు. ఏమంటే 2018 నుంచి నేను మా గ్రామంలో ఒక స్కూల్ కోసం పోరాడుతున్నాను. ఏమంటే ఒక వ్యక్తి ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి స్కూల్లో కొంత ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది. నేను చాలా బలంగా ఫైట్ చేశాను. ఆ రోజు ఒక స్కూల్ని మీరు ఆక్రమించి మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మీరు చేయడం తప్పు. ఆ స్కూల్ని వదిలిపెట్టి మీరు ఎటువంటి మంచి పని చేయొచ్చు అంటే అతను రాజకీయంగా ఈ పని చేశాడు. ఇది ప్రభుత్వ స్థలం, ఎటువంటి అనుమతి లేదు అతను కట్టుకోవడానికి. ఒక స్కూల్లో కట్టడానికి అంటే ఎటువంటి అనుమతి ఎవరైనా ఇస్తారా? అతను రాజకీయంగా 2017 నవంబర్ డిసెంబర్ నుంచి 2018 నేను చాలా గట్టిగా ఫైట్ చేశాను. కానీ అతను రాజకీయంగా కూడా అతను అందరినీ సర్దుబాటు చేసుకొని స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. స్కూల్ వాతావరణం దెబ్బతింటుంది, స్కూల్లో మీరు ఇటువంటి పనులు చేయొద్దండి అంటే అతను ఎవరి మాట వినలేదు. స్కూల్లో ఉన్న మేడమ్స్ కూడా అంత గట్టిగా వ్యతిరేకించిన అప్పటికి ఎంఈఓ గారు కూడా చెప్పారు, మీరు చేయడం కరెక్ట్ కాదని ఎంఈఓ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. అయినా అతను రాజకీయంగా మేనేజ్ చేసి ఆ స్కూల్లో బిల్డింగ్ కట్టడం జరిగింది. కట్టిన కొన్ని రోజులకి 2023లో స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు అధికారికంగానే మీరు కట్టడం కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేశారు. డెమాలిష్ చేసిన తర్వాత అతను ఎదిరించింది ఫస్ట్ నేనే కాబట్టి అతను ప్రశ్నించానని నా మీద కక్షి కట్టాడు, అతని మీద కక్షి కట్టాడు. కక్షి కట్టి కోర్టులో కేసు వేసాడు. కోర్టులో కేసు వేసి దాదాపుగా కోర్టు కేసులో 7 మందిని ఇన్వాల్వ్ చేశారు. స్కూల్ టీచర్ని, అలాగే మండల ఎంఆర్ఓ గారిని, అలాగే సర్వే గారిని, విఆర్ఓ గారిని, మండల సర్వేయర్ గారిని, డిఈఓ గారిని, మళ్ళీ కలెక్టర్ గారిని, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, స్కూల్ మేడానికి నోటీసులు ఇచ్చి అక్కడ ఎటువంటి డెవలప్ జరగకుండా ఆపేశాడు. దాదాపుగా నాడు నేడు ప్రోగ్రాం కింద దాదాపుగా 25 లక్షల రూపాయలు ఆ స్కూల్కి డబ్బులు వస్తే ఈ స్థలం ఏది జరగకూడదు ఆ స్థలంలోని ఆ స్కూల్ బాగుపడనేయకుండా అతను ఏం చేసి ప్రహరీ గోడ కట్టనేలేదు. పక్కన ఒక బిల్డింగ్ ఉండదు, అంగన్వాడీ పిల్లల కోసం ఈ బిల్డింగు. వీటికి నిధులు దాదాపుగా 25 లక్షల రూపాయల నిధులు వస్తే ₹1 ఖర్చు పెట్టనేలేదు అతని కక్ష అంత పెంచుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా స్కూల్ ఆక్యుపై చేసి దాని అభివృద్ధికి ఎవరైనా ఉంటారా? మనం చదువుకున్న స్కూల్కి ఎంత సహాయం చేస్తాం? పొలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా? అతను ఎవరంటే జనసేన ఎన్ తులసి ప్రసాద్, జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది? ఏం చూసి వీళ్ళకి పదవులు ఇస్తుంది? ఒక వ్యక్తిత్వాన్ని చూసిస్తారా, డబ్బులు తీసుకొని ఇస్తారా అనేది నేను ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను.
ఈ స్కూల్కి ఇంత అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు, అడిగే న్యాయం చేసేవాళ్ళు ఈరోజు కరువు అయినారు. స్కూల్ మొత్తం విస్తీర్ణం దాదాపు 20 సెంట్లు ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక రూమ్ కట్టారు, ఆ రూమ్కి అడ్డుకున్నాం. స్కూల్ మొత్తానికి అట్లా నోటీస్ ఇచ్చారు, ఇక్కడ ఏం పనులు జరగకూడదు, ప్రహరీ గోడ కట్టకూడదు. ఇప్పటికీ లేదు. ఈ స్కూల్ మీరు చూస్తున్న ఫోటో యథార్థంగా ఇప్పటికీ ఉంది, ఇట్లే ఉంది. స్టూడెంట్స్ పిల్లలు దాదాపుగా 40 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 30 మందికి వచ్చారు. లాస్ట్ ఇయర్ 30 మంది ఉన్నారు. ఈ చర్య జరిగిన తర్వాత 13 మంది పిల్లలు ఉన్నారు, 13 మంది. స్కూల్లో ఒక మెసేజ్ వెళ్ళింది నెగిటివ్గా గ్రామస్తులందరికీ, ఈ స్కూల్ ఆక్యుపై చేసుకున్నారు, ఈ స్కూల్ ఇంకా వాతావరణం బాగుపడదు. స్కూల్ బాగుంటేనే కదండి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు. ఈ స్కూల్ వాతావరణం చూసి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చేర్చడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు, ఆ స్కూల్ భవిష్యత్తు నేను గౌరవనీయమంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఆ స్కూల్ మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, దయచేసి కాపాడండి. ఇటువంటి వ్యక్తులు మీరు పార్టీ పరంగా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోవాలని నేను మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇతని కుటుంబంలో కూడా పదవులు ఉన్నాయి, పదవులు అడ్డు పెట్టుకోవడం, రాజకీయం చేయడం, ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఇతను ఏం చేశాడంటే తర్వాత ఇతను నేను ప్రశ్నించానని నా మీద కక్ష పెంచుకున్నాడు. నా మీద కక్ష పెంచుకొని నా ఇంటి పక్కన ఇతను ఇంటి స్థలం ఉండాలి. ఇంటి స్థలం ఉంటే 6 అడుగుల వెడల్పు 30 అడుగుల స్థలాన్ని కబ్జా చేశాడు. నేను ఇతను ప్రశ్నించానని కక్షతో ఫేక్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు. మాది దాదాపుగా 200 సంవత్సరాలు, సుమారు అంటే 200 సంవత్సరాలుగా మాది ఇల్లు గ్రామ కంట్రోల్లో, మా తాత ఒకే ప్లేస్లో ఉన్నాము. ఇతను ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి నా జాగాన్ని కబ్జా చేశాడు. ఇది వేరే, ఒకే ఊరు ఒకే గ్రామము, స్కూల్ ఒక చోట ఉంది, మా ఇల్లు ఇంటే వీళ్ళు పక్కన ఉన్నది వీళ్ళ జాగా, ఇంటి జాగా కొనుక్కోవచ్చారు. వీళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్ చూపించండి, చూపించలేదు. అంటే అమ్మేటప్పుడే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేటప్పుడే మా ఇంట్లోకి రాశాడు 25.5 అడుగు. 25.5 కాస్త 27 అడుగులైంది, 27 కాస్త 28 అడుగులైంది. కొలతలు ఆ విధంగా పెంచి రాసుకొచ్చారు. 6వ తేదీ అక్టోబర్ 6వ తేదీన నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఒక ఫేక్ డాక్యుమెంట్తో వాళ్ళు నా జాగా ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు, దయచేసి వాళ్ళు పిలిచి మాట్లాడండి. డాక్యుమెంట్ ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధంగానంటే కనీసం పోలీస్ స్టేషన్ రాలేదు వాళ్ళు అన్నదమ్ములు. మా ఇంటి మీద నుంచి అంత దౌర్జన్యం చేశారు. 14వ తేదీ వచ్చారు రాతికోసాలను నాటడానికి. ఆ రోజు మండల సర్వేర్ గారు వచ్చారు, కనీసం నోటీస్ ఇవ్వలేదు నాకు. నేను కొలుస్తాను, నోటీస్ లేదు. మనం ఎక్కడైనా ఒక అబ్జెక్షన్, ఒక భూ వివాదంలో అబ్జెక్షన్ చెప్తే దాన్ని కొలవకూడదు. ఇరు పక్షాలు ఒప్పుకుంటేనే ఒక భూ సర్వే జరగాలి. కానీ అతను నాకు వ్యతిరేకంగా సర్వే చేపించి పెద్ద గొడవ చేసి వాళ్ళ గుంపు వచ్చి మా ఇంటిపైన దాడి చేసి రాతికుశాలు బలవంతంగా నాటుకొని వెళ్ళారు. సరే అయినా సరే తర్వాత అయినా సర్దుకోవచ్చు, మీరు పత్రాలు చూసి మళ్ళీ అడిగాం. 21వ తారీఖున అక్టోబర్ 21వ తారీఖున మళ్ళీ వచ్చారు కడగాలు వేసేదానికి, పునాది వేసేదానికి రాళ్ళజోలేరు. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. మా తల్లిదండ్రులను అవమానించారు. నేను వాళ్ళు చేసే రౌడీజాన్ని వీడియో తీసే ప్రయత్నం చేస్తే మొబైల్ పగలగొట్టి పక్కన బయలు వేశారు. నేను అప్పుడే వెంటనే వీళ్ళు ఐరాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఈ విధంగా జరిగింది, ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, దయచేసి మీరు స్పందించండి. మా ఊరు అతనే. బలహీనత ప్రజల్లో వాళ్ళ యొక్క రాజకీయము, డబ్బులు, ఇవన్నీ అంటే ప్రజల్లో చైతన్యం లేదు కదా. చైతన్యం ఉంటే మనం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పుడు నాకేం అవసరం, స్కూల్లో ప్రశ్నించాను కదా, ఒకరన్నా ఉండాలి కదా ప్రశ్నించడానికి. మనకెందుకు లేని ప్రజల్లో ఉండే సహజమైన గుణం ఏంటో మనకెందుకు. అన్యాయాన్ని ప్రశ్నించాలని కూడా మనిషిలో చైతన్యం ఉండాలి, లేదంటే మనిషి జీవోత్సవంలాగా బతుకుతాడు. కాబట్టి ఐరాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. నేను వాళ్ళ దగ్గర ఏం గమనించానంటే వాళ్ళకుండా రాజకీయంగా ఒత్తిడి చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కట్టలేదు. అంత గొడవ జరిగి అంత అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కట్టనీయకుండా అడ్డుపడ్డారు. ఎఫ్ఐఆర్ కడతాము, నీకు న్యాయం చేస్తామన్న ఐరాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారు అక్కడికి వెళ్తే, అక్కడ న్యాయం జరుగుతుంది అక్కడికి వెళ్తే కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు. ఆ రోజు నాకు వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు, మీరు అతను గొడవ జరిగింది ఐరాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మీరు దాన్ని విచారించి నాకు రిపోర్ట్ ఇవ్వనని కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు నా విషయంలో. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు నవంబర్ 25వ తారీఖున మా ఇంటికి వచ్చారు. అన్నీ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ నేను చూసి వాళ్ళకి అర్థమైంది, విషయం అర్థమైంది.
అప్పుడు కూడా వాళ్ళు దౌర్జన్యంగానే మాట్లాడుతారు, ఇది మాది, మేము మా నాన్న ఇచ్చాడు, మేము ఇదే జాగాలో మేము ఉంటాము అని మాట్లాడారు. తర్వాత ఏం జరిగిందంటే ఎంఆర్ఓ గారికి మేము వెళ్తే, సరే దీనికి మీరు ఏం చేస్తారు చెప్పండి అంటే సమాధానం లేదు, సమాధానం చెప్పలేదు. మళ్ళీ నేను రెండోసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. రెండోసారి వెళ్తే కలెక్టర్ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? కలెక్టర్ గారికి. జరిగిన విషయం చెప్పకుండా నేనే వాళ్ళదే కరెక్ట్ అని నేను ఏదో దౌర్జన్యంగా వెళ్తే తప్పుడు రిపోర్ట్ కలెక్టర్ గారికి చెప్పడం అంటే ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? ఒక పోలీస్ స్టేషన్ జరగలేదు, దాదాపుగా 200 ఏళ్ళు ఉన్నాయి. పదవులు, రాజకీయం పదవులు అడ్డ పెట్టుకోవడం, వీళ్ళింట్లోనే అన్ని. ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఒక్కొక్క పార్టీ అని చెప్తారు, కానీ మా ఊళ్ళో ఎలాగంటే ఒక 10 మంది ఒక 10 మంది చేరినారు. ఒక 5 మంది ఒక పార్టీ, ఒక 5 మంది ఒక పార్టీ. ఒకవైపు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది, ఇందు పక్క ఒక 5-6 మంది ఉంటారు, ముందు లీడింగ్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఆపోజిట్ 5-6 మందికి హెల్ప్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. వీళ్ళు లీడింగ్ తప్ప మళ్ళీ వేరే వాళ్ళు నిజంగా పార్టీని అభిమానించాలి, నిజంగా ఓట్లు వేసిన వాళ్ళని దగ్గరికి రానివ్వరు. ఇంకో విషయం, ఈ మధ్యలో జరిగిన విషయం, మా ఊళ్ళో సిమెంట్ రోడ్డు ఉంది. సిమెంట్ రోడ్డు ఉన్నా, చాలా చక్కగా ఉన్నా, బాగున్నా కూడా సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్డు వేశారు. అప్పుడు నేను అడ్డుకున్నాను, కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాను, సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేస్తాను కూడా చెప్పాను. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్న సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్డు ఎలా అనుమతిస్తారు అధికారులు కూడా? ఒకసారి మీరు ఆలోచించండి. సిమెంట్ రోడ్డు ఉంది, ఆ సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్డు వేసేదానికి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? అంటే ఈ వ్యవస్థ ఏమవుతుంది? ఈ వ్యవస్థను బాగు చేయడానికి మనిషి ఆచరించాల్సిన ఉండాలి. మనం ఎన్నో చెప్పుకుంటే కాదు. నేను పవన్ కళ్యాణ్ కూడా నేను కోరుకునేది ఏమంటే, ఇటువంటి వ్యక్తులను పార్టీ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోమని అడుగుతున్నాను. నేను పార్టీ పరమైన చర్యలు తీసుకోండి, ఆ స్కూల్కి తగిన న్యాయం చేయమని, ఆ పిల్లల భవిష్యత్తు కాపాడమని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని నమ్మి వచ్చాను. దయచేసి ఈ వీడియోని, ఈ మెసేజ్ని గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మెసేజ్ చేరాలి. మీ ద్వారా చేరుతున్న మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.